మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, MBBS, MS, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ప్రజా సమస్యలపై పోరాటం చేసే CPI పార్టీకి విరివిగా విరాళాలు ఇచ్చి ప్రజా పోరాటాలకు తోడ్పడాలని CPI జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం వారు పట్టణంలోని పలు వీధులలో భారత కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న పోరాటాలు, సేవలను ప్రజలకు వివరిస్తూ పార్టీ పంపిణీ చేసిన కరపత్రాలను వారి చేతుల మీదుగా ప్రజలకు అందజేశారు. అనంతరం CPI జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ మాట్లాడుతూ CPI 1925 నుంచి 2026 వరకు 101 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో దేశంలో అనేక ముళ్ల దారులను దాటుకుని ఎర్రపుల వనాలను ఆవిష్కరించిందని తెలిపారు. ప్రజా సమస్యల పోరాటానికై ప్రభుత్వంలో పోరాడి ఇప్పటికే ఎన్నో విజయాలను సాధించిందని వారు గుర్తు చేశారు. మార్చి 1వ తేదీ నుంచి ఈ నెల 20వ తేదీ వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ CPI ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు CPI అనేటువంటి కార్యక్రమం పేరుతో అన్ని గడపల ముందుకు పోతా ఉన్నాం. అంటే దీని ప్రధానమైనటువంటి ఉద్దేశము ప్రజా పోరాటాల్లో, ప్రజా ఆందోళనలో, ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి ప్రజల చేత నిధులు సమీకరించి విరివిగా విరాళాలు తీసుకొని తద్వారా ప్రజా పోరాటాలు నిర్మించాలనేది. ఇప్పటికే కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాయి. మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో ఏమాత్రం కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి కాకుండా నిరంతరం కూడా మరి వెహికల్స్ అనేటువంటి అభివృద్ధి చూస్తున్నారు. మరి పోలవరం సంగతి ఏంటి? రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా రాజధానికి నిధులేంటి? ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు అంటూ ఉన్నారు. వెనకబడిన రాయలసీమ ప్రాంత పరిస్థితి, ఉత్తరాంధ్ర పరిస్థితి, అందరినీ వాకర్ నీళ్లకు సంబంధించినటువంటి అంశంలో నిధులు, ఉద్యోగాలు, విద్య, ఏ రకమైనటువంటి అంశాలపైన కూడా చర్చ జరగడం. అందుకే ఈరోజు ప్రజా ప్రయోజనాలన్నీ కూడా పక్కన పెట్టి ఈ యొక్క పార్టీలన్నీ కూడా వారి వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు చూపిస్తూ ఉన్నారు. అందుకే ప్రజా పోరాటాలు మరింత బలోపేతం చేయాలని CPI నాయకత్వాన ప్రజలందరినీ కూడా ఈ ఉద్యమాల్లో, పోరాటాల్లో నిమగ్నం చేసే అందులో భాగంగానే ప్రజల చేత విరాళాలు సమీకరించి భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలను, ప్రజా పోరాటాలను, ప్రజా ఆందోళనలు మరింత నిర్మించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ప్రజలే పోవడానికి, ప్రజలు కలవడానికి, వారి నుంచి వచ్చేటువంటి యొక్క వినతులు, సమస్యలు తెలుసుకోవడానికి కూడా ఈ కార్యక్రమం దోహదపడుతుందని చెప్పి అభిప్రాయపడతా ఉన్నాం.